మొదటి దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము. తండ్రి అయిన దేవునినందును ప్రభు అయిన యేసుక్రీస్తునందున్న దశలోనికయల సంగమునకు పౌలును సిల్వాను తిమోతిను శుభమని చెప్పి వ్రాయినది. కృపయు సమాధానము మీకు కలుగునుగాక. విశ్వాసముతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాసము, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మా తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు మా ప్రార్థనయందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చిన సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారిమై ఉంటిమో మీరెరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్నవారైతిరి. కాబట్టి మాసిదోనియాలోను అక్కయ్యలోను విశ్వాసులందరికీ మాదిరైతిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలో అక్కయ్యలోను మ్రోగెను. అక్కడ మాత్రము కాక ప్రతి స్థలమునందు దేవుని ఎడల ఉన్న మీ విశ్వాస్యతను వెల్లడి ఆయను. కనుక మేమేమీ చెప్పవలసిన ఆవశ్యము లేదు. మీ యొద్ద మాకిట్టి ప్రవేశము కలుగును. అక్కడ జనులు మమ్మును గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గల దేవుడును సత్యవంతుడును అగు దేవునికి దాసులగుటకు దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురుచూచుటకు మీరెలాగూ దేవుని వైపు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. ఆమేన్.